ఏమంటున్నాడు? మాఫీ చేసింది పావలానే, రైతులకు చేరింది 7,500 కోట్లే. ఎంత అయింది? 7,500 కోట్లు మాత్రమే రైతులకు చేరింది, ఇంకా మిగతా చేరలేదని చెప్పేసి స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అయిపోయింది రుణమాఫీ అని చెప్పినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టిర్రా? పెట్టిరు కేసులు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిర్రి, వాళ్ళని కూడా లోపల వేయర్రి, వాళ్ళకు కూడా యావజ్జీవ కారాగార శిక్షలు వేయర్రి. అప్పుడుగా తెలుస్తుంది. ఇక్కడ మరి రైతులు అంటేనేమో వాళ్ళ మీద కేసులు పెట్టాం మాకు రుణమాఫీ కాలేదని, మరి ఇదే ఉప ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం రుణమాఫీ కాలే, పావుల శాతమే అయ్యింది, మాది పావలా సర్కారే, మేము బేకార్ కాలమే అని చెప్పేసి నిన్న క్లియర్గా చెప్పిండు ఆయన. మరి ఈయన మీద కేసు పెట్టాలిగా మీరు, అర్జెంటుగా పెట్టిరి. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రగల్భాల వెనుక అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పూటకో మాట చెబుతూ రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి రేవంత్ సర్కారు నిజ స్వరూపాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బయటపెట్టారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో అసలు రుణమాఫీ ఎన్ని కోట్లు జరిగిందో, తాము ఎంత విడుదల చేశామో సవివరంగా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. మిగిలిన డబ్బు కూడా విడుదల చేయాలంటూ బ్యాంకర్లను వేడుకోవడం వీడియోలో రికార్డ్ అయ్యింది. సిగ్గువాయ, ఇజ్జత్వాయ, లజ్జవాయ, మానంవాయ. ఆయన ఏం చెప్పే, ప్రపంచంలోనే దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనంత రుణమాఫీ కార్యక్రమం నేను చేసినా అని చెప్పేసి బల్ల గుద్ది ఏదేదో గుద్ది చెప్పే రేవంత్ రెడ్డి. ఏమైపోయింది చివరికి? నీ ఉప ముఖ్యమంత్రి వచ్చి మేము మొత్తం చేయలేదు, కేవలం 7,500 కోట్లే చేసినాం అంటాడు. ఇంకా ఈయనేమి ఇట్లా నిన్న ఇక చూడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క భాగవతం అన్నట్టు. వీళ్ళది ఇక్కడనే అర్థమైపోతుంది మనకి వెంటనే. ఇక చూడండి మిత్రులారా ఒకసారి, నిన్నటి రోజున ఇదే మొన్నటి రోజున ఇది, నిన్ననేమో ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నిన్న? రుణమాఫీ చేసింది పావలానే, రైతులకు చేరింది 7,500 కోట్లే, 18,000 కోట్లు కాదు 7,500 కోట్లు చేరినాయి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు. రైతు బంధు రైతులకు చేరింది 7,500 కోట్లే, రుణమాఫీ బండారం బయటపెట్టిన బట్టి 31,000 కోట్ల మాఫీ చేశామంటూ మంగళవారం ఉదయం వ్యాఖ్య. సాయంత్రానికి వాస్తవం చెప్పిన డిప్యూటీ సీఎం, బ్యాంకర్ల సమావేశంలో బయటపడిన నిజాలు. రుణమాఫీ చేసింది 18,000 కోట్లు, అందులో రైతులకు అందింది 7,500 కోట్లు, మొత్తం మాఫీ చేశామని సర్కార్ గప్పాలు కొట్టుకుంది. ఇప్పటికే నిజాలు దాచేసి అవాస్తవాలతో ప్రచారము, రైతులు రోడ్డెక్కినా పట్టించుకొని సర్కారు. ఇది ఏమంటున్నారు? నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట్లాడేటువంటి మాటలు ఇవి. మొన్న ఏమన్నాడు చూడండి. ఈయనెవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈయన కూడా ఒక మంత్రి, ప్రభుత్వంలో కీలక శాఖ మంత్రి. ఈయన కూడా నీటిపారుదల శాఖ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఈయన ఏమంటాడు? రుణమాఫీ కాలే, మాట మార్చిన రాష్ట్ర సర్కారు, ఆగస్టు 15 పూర్తయిందని సీఎం రేవంత్. ఆ తర్వాత అదే మాట చెప్పిన కాంగ్రెస్ లీడర్లు, సడన్గా మాట మార్చిన రాష్ట్ర మంత్రులు. రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదన్న మినిస్టర్లు, ఇంకా 12,000 కోట్లు చేయాల్సి ఉందన్న పొంగులేటి. ఈయన ఇట్లా అంటాడు. పొంగులేటి ఏమంటాడు? 12,000 కోట్లు ఇంకా ఉన్నాయి, మేము చేయాల్సినవి అంటాడు. నిన్నటి పేపర్లో వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూడు. టెక్నికల్ ఇష్యూస్తో ఆగింది 5,000 కోట్లని ఈయన 5,000 కోట్లని ఈ నెల 15 చెప్పిన సీఎం. తాజాగా మంత్రుల ప్రకటనపై అనేక అనుమానాలు, రోడ్డు పైన రైతులు రోడ్డెక్కిరు, ఇది నడిచింది. ఉప ముఖ్యమంత్రి గారేమో 7,500 కోట్లే అయ్యిందంటారు ఇప్పటిదాకా రైతులకు చేరింది. ఈయన గారేమో ఇంకా కాలేదు, ఇంకా 12,000 కోట్లు ఉన్నాయని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తారు, ఈయన కూడా చెప్తాడు ఏంది ఇంకా పూర్తి కాలేదు రైతు రుణమాఫీ అని. ఇంకోటి ఏంది, ఇంకా అంతకుముందు రోజు ఏమన్నారో చూడండి. ఇది కూడా అంతకుముందు రోజు ఏమో రుణమాఫీ పైన డ్యామేజ్ కవరేజ్ చేస్తూ ఉన్నారు. మీరు మొత్తం రుణమాఫీ అయిపోయిందని చెప్పినటువంటి వాళ్ళు, ఇగో ప్రభుత్వం అర్హత ఉన్న రుణమాఫీ కాని వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెడతా ఉందని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ఒక ప్రకటన చేస్తుంది. అందరికీ అయిపోయిందని ప్రకటించినాక మళ్ళీ స్పెషల్ డ్రైవ్లు దేనికి?